ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇన్స్టెంట్ సాంబార్ పొడి చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది 1 కప్పు కందిపప్పు పచ్చిది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో 1/2 కప్పు ధనియాల పొడి, అందులో 1/2 కప్పు శనగపప్పును పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత నేను నా దగ్గర చింతపండు ఇప్పుడు ఎండలు లేవు కాబట్టి చింతపండు వేయడం కష్టం కాబట్టి ఆమ్చూర్ వేస్తున్నాను. ఇది గోంగూర పొడి నేను వేస్తాను, నా దగ్గర ఉంది కాబట్టి. అది ఇష్టమైతే వేయచ్చు, లేకపోతే లేదు. తర్వాత కారం, కొంచెం ఇంగువ, తర్వాత పసుపు, మెంతి పొడి, వేయించిన మెంతి పొడి, తర్వాత జీలకర్ర పొడి, కొంచెం ఆవాలు పోపుకి, అంతే. ఇప్పుడు దీన్ని నూనె ఏమీ లేకుండా అలా చూడండి. కరివేపాకు ఇప్పుడు శీతాకాలం కాబట్టి కరివేపాకు రెడీగా లేదు, మంచిగా లేదు, అందుకని వేయట్లేదు. కరివేపాకు పెద్ద ఆప్షన్ కాదు, పచ్చిదైనా ఒక మందులో వేసేసుకోవచ్చు కరివేపాకు. ఆవాలు మాత్రం బాగా వేగాలి. ఇది సాంబార్ మీరు ముక్కలు ఉడకబెట్టుకున్నాక ఇందులో కొంచెం ఇది కావాల్సిన కన్సిస్టెన్సీలో పొడి రసానికి మీకు కావాల్సిన క్వాంటిటీ చేసేసుకుని అన్నంతో పాటు ముక్కలు కుక్కర్లో పెట్టుకున్నారనుకోండి, సాంబార్ ముక్కలు కొంచెం ఉప్పేసి ఈ లోపల ఇది ఉడికించేస్తే ఈ రసాన్ని ఆ ముక్కలు తీసి ఇందులో వేస్తే సాంబార్ అయిపోతుంది. 1 నిమిషంలో అన్నం సాంబార్ 2 అయిపోతాయి. అది ఈజీ. అంతగా లేకపోతే కొంచెం 1-2 టమాటోలు ఉడికించుకుని వేసుకున్నా బాగుంటుంది. చూడండి, వేగిందో లేదో అనడానికి టప్ టప్ అని పేలుతాయి. ఆవాలు మాత్రం వేగకుండా వాడితే అది చేదుగా ఉంటాయి పంటి కింద పడితే. అది చూసారా ఇలా వేస్తున్నాయి అంటే. ఇవి ఏంటి ఇలా అనుకుంటారా? నేను కొద్ది రోజులు నేను బయటికి వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా ఇన్స్టెంట్ చారు పొడి, కూర పొడి, పులుసు పొడి, ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ మిక్స్ ఇలా అన్నీ చేసి పెట్టి మా అత్తగారికి వెళ్ళేదాన్ని. నేను పొద్దున్న లేచి ఇబ్బంది పడకుండా చేసుకుంటాను. అలా చదువుకునే పిల్లలకైనా పర్వాలేదు. చూసారా, ఒక్కసారి బయట అస్సలు తినకూడదని చెప్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఇది ఇలాంటి పొడి అవుతున్నాయి నల్లగా. సరే, ఇప్పుడు ఇందులో ముందుగా కందిపొడి వేద్దాం. కందిపొడిని కొంచెం ఎక్కువసేపు వేగాలి కాబట్టి కందిపొడి వేస్తాను. ఇప్పుడు ఇందులోనే కందిపొడి ఇలా వేయించేసుకోవాలి. కందిపొడి వేగితే వాసన వస్తుంది కదా. కందిపొడి తర్వాత ధనియాల పొడి, ఎందుకంటే ఇవన్నీ ఉడికించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత శనగపిండి, అంటే నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు, నేనేం వేయలేదు. చూడండి, ఇప్పుడు ఇలా వేడయ్యాక స్టవ్ ఆపేసుకొని ఈ పొడిని బాగా వేయించుకోవాలి. ఇలాగా మెంతి పొడి వేయించిందే కాబట్టి అప్పుడే అక్కర్లేదు. చూడండి, ఇది బాగా వేగాలి. ధనియాలు, శనగపిండి, కందిపిండి మాత్రం బాగా వేగాలి. అయితే పచ్చివాసన వస్తుంది. అంటే తొందరగా పులుసు చేసుకునేటప్పుడు టైం తక్కువ పడుతుంది. అది ఇలా వేసాక తర్వాత సాంబార్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మాత్రం అస్సలు వేడి చేసుకుని తినకూడదండి, చాలా పాయిజన్ అది. నిన్న మా తెలిసిన వాళ్ళ అమ్మాయికి ఎంత 15 ఏళ్ళు ఉంటాయి. 15 ఏళ్ళ అమ్మాయికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందిట. జీలకర్ర పొడి వేస్తున్నాను, కొంచెం మిరియాల పొడి, తర్వాత పసుపు. స్టవ్ ఆపేసాను కదా, అందుకని ఈ వేడికే ఇలా తిప్పుతున్నాను.
మాడిపోకుండా ఇంత వేడి దాంట్లో ఉంచేసామనుకోండి ఆ వేడికే మగ్గిపోతుంది పొడుగు. అది తర్వాత ఇందులో ఇంగువ, కారం, ఇందులో ఆమ్చూర్, తర్వాత మెంతి పొడి, ఇలా అన్నీ వేసేసాక నేను ఇప్పుడు ఇంకా గోంగూర పొడి వేయట్లేదు. బాగానే ఉంది, ఇదే రంగు వచ్చేసింది కదా, అది వేస్తే ఇంకా నల్లగా ఉంటుంది, అందుకని వేయట్లేదు. చూడండి, ఏ టమాటోలు పుల్లటివి అనుకోండి, అప్పుడు ఇందులో ఆమ్చూర్కి ఒక పొడి వేసి చేసేస్తే సాంబార్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఇందులో. దీన్ని బాగా చల్లారాక ఒక మంచి గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ వేడికే స్టవ్ ఆపేసి వేడికే ఇలా చేసుకోవాలి. అది మామూలుగా ఎప్పుడైనా ముక్కల పులుసు అంటే కొంచెం కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి వేసి చేస్తూ ఉంటాం. రాగి పిండి కొన్నారు, ఎవరు తినట్లేదు అనుకోండి, గోధుమ పిండి ఏదైనా పిండిలు ఇలా మిల్లెట్స్ నచ్చట్లేదు వాసన అనుకోండి, సాంబార్ చేసి అందులో కొంచెం ఆ పిండి కలిపి పోసేయండి, సరిపోతుంది. ఏదో రకంగా తినాలి కదా, తినిపించాలి ఇంట్లో వాళ్ళ చేత. ఇప్పుడు ఇది ఇన్స్టెంట్. ఇది చూసారు కదా, ఇప్పుడు ఇది ఈ వేడికి ఇలా ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ సాంబార్ పొడి, ఇంతే.